సో ఈరోజు సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం ఎథికల్ హ్యాకింగ్ బిఏపిటే కాదు, టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారుతూ ఉంది. అండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్లో కూడా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్స్ని చాలా బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హ్యాకర్స్ కూడా ఏఐ టూల్స్ని వాడి ఆటోమేటెడ్ అటాక్స్, ఫిషింగ్ ఇమెయిల్స్, మాల్వేర్ జనరేషన్, డీప్ ఫేక్ స్కామ్స్ వంటి చేస్తూ ఉన్నారు. అంటే ఏఐని వాడి సైబర్ అటాక్స్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సైబర్ సెక్యూరిటీలు కూడా ఏఐని వాడే ఆ సైబర్ అటాక్స్ని ఆపడానికి అప్డేట్ అవుతా ఉన్నారు. అండ్ ఈ ఇండస్ట్రీ చేంజ్ దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించి ప్రజెంట్ సైబర్ సెక్యూరిటీలో ఏఐతో సమానంగా జాబ్స్ అనేవి పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్విస్ టెక్నాలజీ కూడా వాళ్ళ కరికులంని లేటెస్ట్గా అప్డేట్ చేశారు. అకార్డింగ్ టు ఇండస్ట్రీ డిమాండ్ని బట్టి వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి నాట్ ఓన్లీ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ మాత్రమే కాకుండా ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎమ్స్ని సైబర్ సెక్యూరిటీ రియల్ టైమ్ సినారియోస్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్లో కూడా యాడ్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ ట్రైనింగ్ అనేది నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోసమే కాదు, బీకామ్, బీఏ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళగానే 2013 నుంచి 2026 వరకు అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీలో చాలా నేను సర్టిఫికేషన్ చేస్తాను అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సైబర్ సెక్యూరిటీ జాబ్ అనేది సర్టిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి కాదు, కానీ మీరు రియల్ టైం నాలెడ్జ్ మీద, రియల్ టైం మీరు ఎంతవరకు మీరు చేయగలుగుతారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని బేస్లోనే ప్రజెంట్ జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. సో దాని బేసిస్లోనే మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ మనం ఒకసారి గమనిస్తే నెట్వర్కింగ్, లైనెక్స్, ఎథికల్ హ్యాకింగ్, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, బిఏపిటి సెక్యూరిటీ టూల్స్, ఏఐ ఫర్ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎం కాన్సెప్ట్, సెక్యూరిటీ ఆటోమేషన్, అండ్ ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్తో పాటు దీంతో పాటు డిఫరెంట్ జాబ్ రోల్స్ విషయం మనం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే ఏ జాబ్ రోల్స్ మనం అప్లై చేయొచ్చు మనం గమనిస్తే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, విఐపిటి ఇంజనీర్, ఎస్ఓసి అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, సెక్యూరిటీ కన్సల్టెంట్, ఏఐ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ సెక్యూరిటీ ఆటోమేషన్ ఇంజనీర్, ఇలాంటి వాటికి చాలా బాగా ఫ్యూచర్ అయితే ఉంది. ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు డిగ్రీ ఆర్ బీటెక్ చదివాను లేకపోతే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చేశాను అనే దానికంటే కూడా సైబర్ సెక్యూరిటీలో జాబ్ రావాలి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరు ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది రియల్ టైం కేస్ స్టడీస్ మీద మీరు వర్క్ చేయాలి. అప్పుడే మీకు పాసిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. ఆ ప్రాసెస్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది స్విస్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దే ఆర్ ప్రొవైడింగ్ అదర్ టెక్నాలజీస్ ఆల్సో. అండ్ ఒకవేళ కెరీర్ గ్యాప్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి లేకపోతే ఫ్రెషర్స్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ ప్లాన్ ఇన్ స్విస్ టెక్నాలజీస్. థ్యాంక్ యూ.